హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారనే కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ తేజు. ఇది ఒక ర్యాండమ్ వీకెండ్ బ్లాగ్ అండి. లంచ్కి వెళ్ళాము, సరదాగా పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకున్న చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, చూసేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మోక్ష తను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే నాకు తీసుకోవాలనిపించింది. మోక్షకి తనకి 7 years ఆఫ్ ఏజ్ గ్యాప్. కొట్టుకుంటారు, ఆడుకుంటారు, కలిసిపోతారు. మోస్ట్లీ బాగా ఆడుకుంటారు ఇద్దరు కలిసి. ఆ రోజు నేను కొంచెం సిక్కున్నాను. సో దే ఆఫర్డ్ మీ టు టేక్ సమ్ రెస్ట్. మోక్ష మెనూ ప్రిపేర్ చేసుకొచ్చిందమ్మా, పిజ్జా చేస్తాము, నీకేం కావాలి చెప్పు, సెలెక్ట్ చేసుకో అని. బాగా అనిపించింది. ఫినిష్ దిస్ ఆఫ్ కదా. ఓహో, ఇది ఫుల్గా చేసేది. అలా వచ్చి గుడ్. కొంచెం పెద్ద పీసెస్, స్క్వేర్ పీసెస్ అలా అంటే మేక్ దెమ్ స్క్వేర్ పీసెస్. అది కూడా విల్ గో విత్ సలామీ స్టైల్ ఆర్ సాసేజ్ స్టైల్? బోత్. ఇంకా వెయ్యాలి నాన్న. చిల్లీ ఫ్లేక్స్ అయినా అమ్మా? చిల్లీ ఫ్లేక్స్ ఏంటి, చేయొద్దు, పై చేయండి. ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేయాలి ఇంకా. అమ్మా ఇంకా ఎక్కువైపోతే నేను ఇక్కడ ఏ రెసిపీస్ వీడియోస్ షూట్ చేయలేదండి. అంటే నాన్ వెజ్ అది అందరూ తినరు, కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా వీడియో చూసినప్పుడు అని రెసిపీ షూట్ చేయాలనిపించలేదు. జస్ట్ ర్యాండమ్గా మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అన్నది మాత్రమే నేను ఇక్కడ పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా రెసిపీ వీడియోస్ కావాలి పర్టికులర్గా చూసిన వెంటనే, అంటే అందరూ ఇంట్లో చేసుకున్నవే మీకు ఏమైనా టెంప్టింగ్గా అనిపించి కావాలి అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ద వీడియో. పిజ్జా అండ్ సాసేజ్ సలాడ్ చాలా ఎమ్మీగా ఉంది. నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నోట్లో వాటర్ వస్తున్నాయి. చెప్పా కదండి, ఆ రోజు నేను ఏమీ కుక్ చేయలేదు. ఆ రోజు ఈవినింగ్ పాయా పులుసు చేసుకున్నాం. యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే నేను రెసిపీస్ ఏమీ పర్టికులర్గా షూట్ చేయలేదు. మీకు ఇన్ కేస్ బాగుంది కావాలి అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ కమింగ్ వీడియోస్లో నేను ప్రాపర్ రెసిపీ షూట్ చేసి పెడతాను. ఇక్కడ ర్యాండమ్గా అసలు ఏం వేసుకున్నామా ఏంటో అన్నది మాత్రమే మెన్షన్ చేస్తాను, చూడండి. పాయా పులుసు కుక్కర్లోనే చేసుకుంటారండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. పచ్చివాసన పోయిన తర్వాత పాయ అండ్ టొమాటో అందరూ యూస్ చేయరు, కానీ నాకు ఇష్టం పులుసుల్లో టొమాటో కూడా యూస్ చేయడం. నేను ఒక టొమాటో కూడా వేసుకున్నాను. గరం మసాలా, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కాసేపు అది బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. పులుసు యాడ్ చేసుకున్న వెంటనే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేయాలి అందులో కొంచెం. సో దట్ అంటే పులుసు కొంచెం మాకు చిక్కగా ఇష్టం, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి. యూజువల్గా పులుసుల్లో ఒక 1/2 స్పూన్ బెల్లం కూడా వేస్తానండి, నాకు ఇష్టం అది. లంచ్ సీన్స్ హ్యాపీగా కింద కూర్చొని పాయా పులుసు అండ్ మూవీ ఎంజాయ్ చేసాం ఆ రోజున. పాయా పులుసు చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఆ రోజు కొంచెం సిక్కున్నాను అన్నాను కదా, మోక్ష తనుకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. దే డూ కొలాబరేషన్స్. ఫస్ట్ డే కొలాబరేషన్ వచ్చింది.
సో మోక్ష సరే బేసిక్ రెడీ చేసేస్తావా అంటే దానికి ఇష్టం అనమాట. సరే అమ్మ చేస్తాను అని చెప్పింది. తను వేసుకున్న డ్రెస్ ఫస్ట్ క్రై కొలాబరేషన్ డ్రెస్. సో అది రెడీ చేసేసి అన్నీ చేసిన తర్వాత నచ్చింది అని చెప్పి డ్యాన్సులు వేసిన తర్వాత అమ్మ నాకు ఇప్పుడు నచ్చలేదు, నువ్వు నాకు అన్నీ ఇవ్వు, నేను రెడీ అవుతాను అని చెప్పి ఇక్కడ తను స్టార్ట్ చేసిందండి రెడీ అవ్వడం. పౌడర్ ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఇంకా దాని ఇష్టం, ఎవరు కంట్రోల్ చేసేవారు లేరు. ఒకసారి మీరే చూసి ఎంజాయ్ చేయండి అది ఎలా రెడీ అయిందో. తనుకి ఇప్పుడు 4.9 ఇయర్స్ అండి. అసలు నిజంగా చెప్తున్నా, ఎప్పుడు తను చేసే పనులతో నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. తను ఏజ్కి అలా రెడీ అవ్వడం, ప్రతిదీ ఎక్కడ ఏం వేసుకోవాలో కూడా తెలుసు. ఇది మాత్రం నిజంగా నాకు ఒక మెమరీలా ఉండిపోతుందని షూట్ చేసుకోవాలనిపించింది. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అని చెప్పి పెట్టాను. ఎంత క్యూట్గా రెడీ అయిందంటే, అంటే మనంత పర్ఫెక్ట్గా కాకపోయినా బాగా వేసుకుంది. మేకప్ మాత్రం మీకు గనక ఇందులో ఏ చిన్న బిట్ నచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇలాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారో లేదో కూడా నాకు చెప్పండి. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా తను అంటే, పర్ఫ్యూమ్ కొట్టుకోలేదమ్మా, నాకు పర్ఫ్యూమ్ కూడా ఇవ్వు, నేను పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసుకోవాలని చెప్పి అది కూడా ట్రై చేసేసింది. ఇప్పుడు ఇక్కడున్న ఇంకో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే, తను ఏవైతే తీసి మేకప్ వేసుకొని అన్నీ చేసిందో, అంటే యూజువల్గా నా 2 పిల్లలు ఇంతేనండి. వాళ్ళు ఏమన్నా వస్తువులు తీస్తే ఆ వస్తువులు తీసిన చోట పెట్టేయాలి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంకా అలాగే నేర్చుకొని ఉన్నారు. చెప్పింది మేము ఏదైతే చెప్తామో అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేసి ఉన్నారు. ఇప్పుడు తను అన్నీ తీసుకుంది, అన్నీ రెడీ అయ్యింది, నేను ఒప్పుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా బాక్స్ ఏవైతే ఏ ప్లేసుల్లో ఉన్నాయో అన్నీ క్లోజ్ చేసేసి ఎక్కడవక్కడ సదిరేసింది. చూడండి మీరే. ఇక్కడ నేను చెప్పే ఒక చిన్న టిప్ ఏంటంటే పేరెంట్స్కి, యూజువల్గా అంటే 1.5 ఇయర్ ఆఫ్ ఏజ్లో పిల్లలు మనల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. టాయ్స్ తీసుకొని పర్టికులర్ ప్లేస్లో పెట్టడము, లేదంటే మనం ఏది చేస్తే అది చేయడము, మనల్ని కుకింగ్లో ఇమిటేట్ చేయడం, ఇవన్నీ చేస్తారు కదా. అలాగే టాయ్స్ని కూడా తీసేసిన తర్వాత అక్కడ పెట్టాలి అని వాళ్ళకి కొన్ని ఇచ్చి మనం కొన్ని తీసుకొని అలా చెప్పిన తర్వాత వాళ్ళు అలా అలవాటు చేసుకుంటే పెద్దగా అయ్యే కొద్దీ అది మనకు కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళు ఒక 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బొమ్మల్ని వాళ్ళే సదిరేసుకుంటారు, ఇల్లు నీట్గా పెట్టుకుంటారు అనమాట. సో అదే నాకు హెల్ప్ అయింది. ఇప్పుడు చూడండి తను ఎలా చెప్తుందో, ఎందుకు ఇలా వేసుకున్నావు, బాగున్నావా, ఎలా ఏం చేసొచ్చు అంటే తను నోట్లోనే వినండి. ఎందుకు వేసుకున్నావు? నేను ఎక్కడ ఒప్పుకున్నా? వేసుకోవాలనిపించింది. అసలు నీ ఏజ్కి మేకప్ వాడచ్చా? ఎవరు చెప్పారు? నేను చెప్పాను. అమ్మిస్తుంది అసలు మేకప్? మరి కాదు, అసలు నీకు మేకప్ ఎక్కడ చూసి నేర్చుకున్నావు? అమ్మ వేసుకుంటుంది అసలు? ఇంకెవరు వేసుకుంటారు? సో నీకు మేకప్ ఇష్టం అంటావు? సరే ఇప్పుడు బాగున్నావు, బాగా రెడీ అయ్యావా, బాగా రెడీ అవ్వలేదా? అమ్మ రెడీ చేసినట్టు రెడీ అయ్యావా, నీకు నచ్చినట్టు రెడీ అయ్యావా? రెడీ అయ్యాను. నువ్వు లిప్ బామ్ చాలా ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు క్యూట్గా ఉన్నావా లేవా? ఉన్నా. మరి ఫ్రెండ్స్ని అడుగు, నా మేకప్ నచ్చితే నాకు కింద కమెంట్ చేయండి అని చెప్పి. మేకప్ నచ్చితే ఫ్రెండ్స్, మేకప్ నచ్చితే కమెంట్ అవ్వండి. బాయ్. కమెంట్ చేయండి, కమెంట్ అవ్వండి. కమెంట్ చేయండి. బాయ్. ఇక్కడ నేను తనుకి ఫస్ట్ ట్రై కొలాబరేషన్ కోసం ఫొటోస్ తీస్తున్నానండి. అందరూ అనుకుంటారు తను చెప్పిన వెంటనే వినేస్తుంది, అందుకే మీకు ఫొటోస్ అన్నీ అంత బాగా వస్తున్నాయని. లేదండి, ఆమె చెప్పినట్టు మేము వింటాము, అందుకే ఆ ఫొటోస్ అవి ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి. తను బాగా సతాయిస్తుందండి. మీకు ఇలాంటి బిట్స్ కావాలి అనుకుంటే
డెఫినెట్లీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు ఫర్దర్గా కమింగ్ వీడియోస్లో నేను ఇలా ఏమైనా షూట్ చేసినప్పుడు మీకు ఇవి కూడా పెడతాను చూడండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, రాగాల సిస్టర్స్ అని. వాళ్ళు ఆ పేజ్లో రీల్స్ చేస్తారు. ఆ రీల్స్ కోసం చేయించినప్పుడు మాత్రం చాలా సతాయిస్తుంది. ఇఫ్ మీకు నిజంగా ఇలాంటి కంటెంట్ నచ్చితే చెప్పండి, నేను ఆ రీల్ మేకింగ్ వీడియోస్ బిట్స్ కూడా మీకు తీసి ఇలా వ్లాగ్లో ఎప్పుడైనా సరదాగా యాడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు మా ఈ ఫ్యామిలీ మూమెంట్స్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.